దుబాయ్లో ఐపీఎల్ మినీ వేలం కొనసాగుతుంది. 350 మంది ప్లేయర్లు వేలంలో ఉండగా దేశీయ ప్లేయర్లు 240 మంది ఉన్నారు. అయితే ఇండియన్ ప్లేయర్లకు ఈ యాక్షన్లో నిరాశ మిగిలింది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, కేఎస్ భరత్, దీపక్ హుడా అనే సోల్డ్గా మిగిలిపోయారు. విదేశీ ప్లేయర్లలో ఆసీస్ బ్యాట్స్మెన్ మెగ్లార్క్, న్యూజిలాండ్ ప్లేయర్లు కాన్వే, రచిన్ రవీంద్ర, ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆటిన్సన్, లివింగ్స్టోన్ అన్సోల్డ్గా మిగిలారు. అయితే ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఆసీస్ ఆల్రౌండర్ కార్మెన్ గ్రీక్ భారీ ధరకు సేల్ అయ్యాడు. గ్రీన్కు కనీస ధర 2 కోట్లు ఉండగా కేకేఆర్, ఆర్ఆర్, సిఎస్కే అతన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరిగా 25,20,00,000కు కోల్కతా అతన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్లు మతీషా పర్త్నే అధిక ధరకు పలికాడు. పతిరానాను కోల్కతా 18 కోట్లకు సొంతం చేసుకుంది. భారత ప్లేయర్లలో కార్తిక్ శర్మను, ప్రశాంత్ వీర్ను చెన్నై 14,20,00,000కు చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. రబీ బిష్నో 7,20,00,000 పలగ్గా రాజస్థాన్ సొంతం చేసుకుంది. వెంకటేష్ అయ్యర్ 7 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు దక్కించుకోగా శ్రీలంక ప్లేయర్లు హసరంగాను, లక్ను 2 కోట్లకు దక్కించుకుంది. డికాక్ను ముంబై, బెండగెట్ను ఢిల్లీ బేస్ ప్రైజ్కే సొంతం చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు ఉన్నారు. సుధీర్ మహావతి గారు నమస్తే. సుధీర్ గారు, ఏంటి ఈ రోజు ఐపీఎల్ వేలంలో ఆ రేట్లు చూస్తుంటే మరో పెద్ద పెద్ద ఫిగర్స్ కనపడుతున్నాయి. అంటే ఇది గుడ్ థింగ్ అనుకోవచ్చా ప్లేయర్స్కి? ఈ ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ మినీ యాక్షన్ స్టార్ట్ కాకముందు ఎవ్రీబడి వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కెమెరూన్ గ్రీన్ యాక్చువల్లీ. అండ్ అతనికి నేను అనుకున్నట్టుగానే ధర పలికింది. బట్ అతడు 24 crores లో 18 crores మాత్రమే వచ్చాయి. బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టింది కనుక అందులో 18 crores మాత్రమే అవుతాయి. మిగతా అంతా కూడా బీసీసీఐకి వస్తాయి. ఒకవేళ 20 crores అమ్ముడుపోయినట్లయితే 18 వచ్చేవి, 16 అయితే 16 వచ్చేది. సో ఒక నియమం అంటే కొత్త నియమం పెట్టారు కనుక దాని ప్రకారం అతనికి వచ్చేవి 18. బట్ ఈ డిజర్వ్స్ అండి, ఎందుకంటే అద్భుతమైనటువంటి ప్లేయర్. అండ్ ఇప్పటివరకు నేను అనుకుంటాను పర్ఫార్మెన్స్ ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు అతను ఏం బ్యాడ్ గా లేదు. ఇంజరీ కారణంగా లాస్ట్ ఇయర్ ఆడలేకపోయాడు. ఈ ప్లేడ్ ఫర్ 2 ఫ్రాంచైజెస్, ఫస్ట్ ముంబైకి ఆడాడు, తర్వాత ఆర్సీబీకి ఆడాడు. క్వాలిటీ ఆల్రౌండర్. అండ్ ఈ సంవత్సరం ఎప్పుడైతే కపుల్ ఆఫ్ డేస్ ఎగో అతడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో ఐఎమ్ రెడీ టు బౌల్ అని చెప్పి, అది నేను అనుకుంటాను ఆల్ ఫ్రాంచైజెస్ కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా కనబడింది. అండ్ మెయిన్ గా కోల్కతా అండ్ చెన్నై వద్ద డబ్బు ఎక్కువ ఉండడంతో వాళ్ళిద్దరు పోటీ పడ్డని చూసాం అతని కొరకు. అండ్ చివరికి అఫ్ కోర్స్ కోల్కతా వాళ్ళను అతన్ని తీసుకోగలిగారు. అండ్ కోల్కతాకు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పతిరానాను చెన్నై వదులుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజేంద్ర బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయిపోయింది. ఎందుకంటే పతిరానాకు చాలా డబ్బు కూడా ఇప్పుడు రేట్ కూడా పలికింది. ఈ షుడ్ బి వెరీ హ్యాపీ. ఈజ్ ఎ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. చెన్నైలో చాలా నేర్చుకున్నాడు ధోని ఆధ్వర్యంలో, అతడు మనందరికీ తెలిసిందే. అండ్ ఫిల్ అలెన్ అని చెప్పి ఒక మంచి కీపర్ బ్యాటర్ కూడా తీసుకున్నారు. సో కోల్కతా టీం ఇప్పుడు చాలా చక్కగా కనబడుతుంది. వెంకటేష్ అయ్యర్ అఫ్ కోర్స్ ఇప్పుడు లేకపోవడం అనేది అంత పెద్ద వాళ్ళకు ఎఫెక్ట్ ఏం చూపకపోవచ్చు. బికాస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఉన్నారు కనుక మిగతా వాళ్ళందరూ కూడా రిటైన్ ఉన్న ప్లేయర్స్ లో రహానే, మనీష్ పాండే వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ. సునీల్ నారాయణ ఉన్నాడు, సో హర్షిత్ రాణా ఉన్నారు. ఐ థింక్ దే హావ్ ఎ గుడ్ టీమ్ నౌ యాక్చువల్లీ. సో ఇంకా డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడంతో ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ చెన్నై మన అందరికీ తెలిసిందే రాజేంద్ర, టోర్నమెంట్ అంటే ఆక్షన్ స్టార్ట్ కాకముందే ట్రేడింగ్ లో అటు జడేజా వెళ్ళిపోయినాడు, కరణ్ వెళ్ళిపోయినాడు. అండ్ సంజు శాంసన్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ చెన్నైలో జాయిన్ అయ్యాడు. సో మిగతా వాళ్ళు అలాగే ఉంచుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర డబ్బు ఎక్కువగా లేదు. సో హైదరాబాద్ కు మోల్డర్ ప్లేస్ లో ఎవరు వస్తారో చూడాలి. దే నీడ్ ఎ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. మీరు అన్నట్టుగా పృథ్వీ షా అండ్ సర్ఫరాజ్ ను తీసుకోకపోవడం ఇప్పటి వరకు కొంచెం దురదృష్టకరమైన చెప్పాలి. రియల్ క్వాలిటీ ప్లేయర్స్. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళని ఎవరు అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు. సో అఫ్ కోర్స్ కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, లేవని కాదు. బట్ ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే ఆక్షన్ సరిగ్గానే జరిగింది. అండ్ ఇంకా చాలా స్లాట్స్ ఉన్నాయి, ఇంకా ఫిల్ కావాలి. ముంబై వద్ద డబ్బు లేదు. అంటే ఆక్షన్ స్టార్ట్ కాకముందు సమ్ క్రోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో అందులో లక్కీలీ వాళ్ళు 1 crore పెట్టి మళ్ళీ క్వింటన్ డికాక్ తెచ్చుకున్నారు. వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ. సో అతన్ని తీసుకురావడం. మిల్లర్ కోర్స్ ఏజ్డ్ ప్లేయర్ కనుక అతనికి ఎక్కువగా ధర పరకలేదు. బట్ ఢిల్లీ అతన్ని తీసుకున్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే పర్వాలేదు నేను అనుకుంటాను. ఇంకా గుజరాత్ కు కొంతమంది ప్లేయర్స్ అవసరం ఉన్నాయి. తర్వాత చెన్నైకి కూడా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ కావాలి, ఆర్సీబీకి కావాలి, హైదరాబాద్ కు కావాలి. ఇంకా కొనసాగుతుంది. మేబీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆక్షన్ నేను అనుకుంటాను టీమ్స్ ఏదైతే స్ట్రాటజీ తోటి వెళ్తున్నాయో ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకు లభించవచ్చు. బట్ కోల్కతా షుడ్ బి వెరీ హ్యాపీ అండి. బికాస్
దే గాట్ 3 వెరీ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కనుక ఆ డబ్బు పెట్టారు, కొనుక్కున్నారు. అండ్ ఇప్పుడు టీం కొంచెం నిండుగా కనబడుతుంది రాజేంద్ర, డౌటే లేదు. అంటే విదేశీ ప్లేయర్ల కంటే మన భారత ప్లేయర్లే తక్కువ రేట్ పలికినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్లేయర్లు ఫామ్ లో ఉన్న ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి? ఐ థింక్ రవి బిష్నాయ్కి పర్వాలేదండి. ఐ థింక్ ఈ గాట్ ఎ గుడ్ రేట్ యాక్చువల్లీ, బికాస్ అతని పైన కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా చూడండి, పృథ్వీ షా యాక్చువల్లీ సర్ఫరాజ్ ఖాన్ క్వాలిటీ ప్లేయర్సే. అండ్ పృథ్వీ షా పర్ఫార్మెన్స్ ఢిల్లీకి ఆడుతున్నప్పుడు అంత పెద్ద చెప్పుకోదగ్గగా అతడు పర్ఫార్మ్ చేయలేకపోయాడు. వెరీ అన్ఫార్చునేట్ అని చెప్పాలి. అండ్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనైతే చాలా అన్యాయమే జరిగిందని నేను భావిస్తాను. ఎందుకంటే బెంగళూరుకు ఆడుతున్నప్పుడు ముంబైకి అతన్ని అనుకున్నట్టుగా ఉపయోగించుకోవాలి. అతనికి యాక్చువల్లీ టీంలో ప్లేయింగ్ 11 లో ప్రతిసారి కూడా ఛాన్స్ దొరకడానికి స్ట్రగుల్ కావాల్సి వచ్చింది. సో దట్ హ్యాపెండ్ విత్ హిమ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్లు మీ దీపక్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? దీపక్ కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా అతడు కూడా డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఆడాడు, అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అతను. సో అందుకని నేను అనుకుంటాను వాళ్ళపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అండ్ కావాల్సినటువంటి ప్లేయర్స్ ఎవరైతే కావాలో వాళ్ళు మెల్లమెల్లగా తీసుకుంటూ ఉన్నారు. కోల్కతా నీడెడ్ కపుల్ ఆఫ్ ఫారిన్ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. డబ్బు ఉంది కనుక వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ అందులో గ్రీన్ రావడం అనేది వాళ్ళకు సోనేపే సుహాగా లాంటి ఒక అదైపోయింది, వాళ్ళకు డౌటే లేదు అందులో. అండ్ మిగతా టీమ్స్ పర్వాలేదు, మినీ ఆక్షన్ కదా ఇప్పుడు. టోటల్ గా ఓవరాల్ గా రాజేంద్ర చూసినట్లయితే ఆల్ టుగెదర్ కూడా 2.235 crores స్పెండ్ చేస్తారు వాళ్ళు. కొంత మిగిలి కూడా ఉంటది, ఈవెన్ ఆక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఫిల్ చేసిన తర్వాత కూడా మిగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ నేను తెలివిగానే అన్ని ఫ్రాంచైజెస్ ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొంతమంది ఎక్కువగా రిస్క్ ఎందుకు తీసుకోలేదంటే బికాస్ ఇప్పుడు ముంబై తీసుకునే ఛాన్సే లేదు. గ్రీన్ కు అంత రేట్ ఉంది. గ్రీన్ పైన కాంపిటీషన్ కూడా చాలా చూసాం మనం. చెన్నై తర్వాత కోల్కతా ఇద్దరు కోరుకోవడం అనేది. సో డబ్బు ఉన్నది ఉంది కనుక వాళ్ళు అతని పైన పైసలు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టగలిగారు. సో పైసలు లేని వాళ్ళు పర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే కొంచెం కేర్ఫుల్ గానే వాళ్ళు ప్లేయర్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పటివరకు అయితే నేను అనుకుంటాను, మీరు అన్నట్టుగా కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే వాళ్ళకు కొంచెం అన్యాయం అంటామా, లేకుంటే వాళ్ళను తీసుకోకపోవడం దురదృష్టకరం అంటామా, వి డోంట్ నో యాక్చువల్లీ. బట్ హోప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆక్షన్ అట్లీస్ట్ సమ్ విల్ బి ఇంక్లూడెడ్ అని మనం హోప్ చేద్దాం మరొక రౌండ్ లో. సో ఒక రకంగా ఒక మంచి రేట్లు పలికింది. బట్ వీళ్ళు ఎవరైతే అన్సోల్డ్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత ఆక్షన్లో మినీ ఆక్షన్లో పలికితే కొంచెం బెటర్ అని అనుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్ అండి, డెఫినెట్లీ. బికాస్ ఇప్పుడు ముంబై ఉంది, ముంబై వద్ద ఎంత ఉంది, 1.some crores ఉన్నాయి. వాళ్ళ కపుల్ ఆఫ్ లోకల్ ప్లేయర్స్ లాస్ట్ కావాలి అంటే వాళ్ళు తీసుకోవచ్చు కూడా. వాళ్ళు లాస్ట్ దే కెన్ స్పెండ్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. బట్ ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. డబ్బు లేని వాళ్ళైతే ఇప్పుడు హైదరాబాద్ వద్ద అంత పెద్ద డబ్బు లేదు, చెన్నై వద్ద ఇంకా కొంచెం మిగిలించుకున్నారు వాళ్ళు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్లేయర్స్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రచింద్ రవీంద్రను వదిలేసుకున్నారు. ఈజ్ అన్సోల్డ్ యాక్చువల్లీ. లివింగ్స్టన్ కారణం ఏంటంటే లివింగ్స్టన్ పంజాబ్ ఆడినప్పుడు బెంగళూరు వాజ్ ఓకే ఇన్ కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ అండి యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేకపోయాడు. అఫ్ కోర్స్ వాళ్ళు టీం గెలిచారు కనుక అతనికి కూడా పేరు వచ్చింది, సమ్ రోల్ ప్లే చేసినందుకు. కానీ బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ నాట్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే కొంతమంది కమెంటేటర్స్ అఫ్ కోర్స్ వాళ్ళ పైన కొంచెం హార్ష్ గా కమెంట్ చేయడం కూడా చూసాం. వీళ్ళు జస్ట్ కంపతి హాలిడేకి వచ్చి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కనబడుతుంటుంది అని అంటుంటారు కొంతమంది. సో అలా మనం చూసాం కొంతమంది అనడం కూడా. బట్ మరొకటి ఏంటంటే ఇప్పుడు గుర్బాజ్ లాంటి ప్లేయర్స్ ఇప్పటి వరకు తీసుకోకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే గుర్బాజ్ ఈ ప్లేయర్ ఫర్ కోల్కతా ఇస్ ఎ క్వాలిటీ ప్లేయర్ అండి. అండ్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా ఎక్కువ లేకపోవడానికి బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సిరీస్ ఆడతాయి. ఇప్పుడు డఫిన్ అఫ్ కోర్స్ బెంగళూరు తీసుకున్నారు వెంకటేష్ అయ్యర్ తో పాటు. ఈజ్ ఎ గుడ్ బౌలర్, ఈ బౌల్డ్ వెల్ ఆల్సో. రీసెంట్ గా చూసాము, చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఐ థింక్ టు వెయిట్. అంటే కొంతమంది పర్ఫామ్ చేయకపోవడం కారణం, తర్వాత కొంతమంది కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం టీం కి, అది కూడా కారణాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ వదులుకున్నారు. సో ఛాన్సే ఉండదు. బట్ అంటే ఆక్షన్ స్టార్ట్ కాకముందు ఎవ్రీబడి వాజ్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కెమెరూన్ గ్రీన్. అండ్ చివరికి కోల్కతా, మనందరికీ తెలుసు కోల్కతా స్టార్క్ తీసుకునేటప్పుడు కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. స్టార్క్ అఫ్ కోర్స్ ఇనిషియల్ గా పర్ఫామ్ చేయకున్నా కానీ తను ఫైనల్ 2 matches లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో గ్రీన్ అండ్ అలెన్ అండ్ పతిరా అనేది మంచి సెలెక్షన్ కోల్కతాకి అయితే ఇప్పటి వరకు. ఓకే థ్యాంక్ యూ సుధీర్ గారు.